తనని తాను పరీక్షకు పెట్టుకున్నారు నరేంద్ర మోడీ. ఏంటయ్యా అంటే ఇప్పుడు తాజాగా తను తీసుకున్నటువంటి నిర్ణయం చట్టం ఒకటి, ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సహా ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా మంత్రులైనా సరే అరెస్ట్ అయినప్పుడు సాధారణంగా ఇదివరకు వాళ్ళ చేత ముందు రాజీనామాలు చేయించేవాళ్ళు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్టాంపుల కుంభకోణంలో కృష్ణ యాదవ్ దగ్గర నుంచి చూసుకుంటే ఏది ఇతర రాష్ట్రాలు జయలలిత కానీ ఇట్లాంటి వాళ్ళు రాజీనామాలు చేసేవాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఆ సంప్రదాయాన్ని తిరగరాసుకొచ్చింది ఇద్దరు. ఒకళ్ళు తమిళనాడు మంత్రి సెంధిల్, అలాగే కేజ్రీవాల్. అక్కడ తను ముఖ్యమంత్రి పదవి నుంచి రిజైన్ చేయలేదు, జైల్లో కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నాడు ఆయన. ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తి చచ్చిపోతుంది. ఏంటంటే రాజ్యాంగంలో అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఇట్లాంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని అనుకోలేదు కదా. ఇప్పుడు దానికి పరిష్కారం కింద ప్రధానమంత్రితో సహా ఎవరైనా సరే 5 ఏళ్లకి పైబడి జైలు శిక్ష పడేటటువంటి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో నెల రోజుల పాటుగా ఉంటే 31వ రోజున ఆటోమేటిక్ అనర్హత వేటు వేసేటటువంటి చట్టం తెర మీదకి తీసుకొస్తున్నారు. రకంగా తనని తాను కూడా పరీక్షగా పెట్టుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా చాలా కీలకమైనటువంటి అంశం. దీన్ని అధికారంలో ఉండేవాళ్ళు కనుక తమ స్వార్థానికి వాడుకుంటే చాలా సమస్యలు వస్తాయి. కానీ అప్పుడు అంబేద్కర్ గారు ఎట్లయితే ఏమీ కాదులే అన్న ధైర్యంతో ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో వదిలేశారు. ఇప్పుడు అది కాస్త చీడ పురుగులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చట్టం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది రివర్స్లో వాడుకుంటే పెద్ద తలనొప్పి అవుతుంది దేశంలో.